ఎన్ఆర్ఐ టీడీపీ యూకే విభాగం ఆధ్వర్యంలో లండన్లో మినీ మహానాడు 2025తో పాటు ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ నగరాల నుండి తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమానులు భారీగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీకి ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన సేవల గురించి కొనియాడారు. అనంతరం భారీ కేక్ ని కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. మున్ముందు జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి మరింత అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు ఎన్ఆర్ఐలో అందరూ అంటే టీడీపీ ఎన్ఆర్ఐలో అందరూ ఒక చోట చేరి మినీ మహానాడు అయితే బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. హలో అండి. సో ఇక్కడ మినీ మహానాడు టీడీపీ కార్యకర్తలు అందరూ ఒక చోట చేరుకొని సో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా. సో అంటే టీడీపీ కార్యకర్తలకు మినీ మహానాడు అంటే పెద్ద పండగ అని చెప్పేసి అనుకోవచ్చు. సో దీని గురించి ఒకసారి మీరు మాట్లాడండి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మినీ మహానాడు చేస్తామండి. అక్కడ మహానాడుకి ప్యారలల్ గా అన్నమాట. ఇది ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం అన్నమాట. అదే ఎంతూజియాజం, అదే విధంగా అదే ఇదిగా, ఎందుకంటే టీడీపీలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. మాకు చాలా మంది అక్కడి నుంచి నాయకులు కూడా మాకు ఇక్కడ సపోర్ట్ చేసి మేము ప్లస్ వాళ్ళకి ఎలక్షన్స్ వైపుగా సపోర్ట్ గానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్. సో మనతో పాటు కూడా శ్రీనివాస్ లగడపాటి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. సో ఈ రోజు మరి లండన్ లో మినీ మహానాడు కూడా ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year దాటింది. మనం ఈ మహానాడు లాస్ట్ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇంతమంది మోర్ దెన్ 1000 పీపుల్ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడ వచ్చిన ఆర్గనైజ్ చేసినందుకు మన యూరోప్ ప్రెసిడెంట్ జయకుమార్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మన ప్రసన్న నాదెండ్ల గారికి, చక్రి గారికి, ఆర్గనైజింగ్ కమిటీ మన ప్రెసిడెంట్ వేణు పోపూరి గారికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి ఇంత సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో మరి చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ఆర్ఏ కార్యకర్త అలాగే నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. హలో అండి. ఒకసారి ఈ రోజు అంటే లండన్ లో కూడా మినీ మహానాడు ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా. సో దాని గురించి మీరేం చెప్తారు? నా పేరు నారాయణ అండి. మాది యాక్చువల్గా ఆంధ్రాలో మండపేట, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మహానాడు అనేది ఎవ్రీ ఇయర్ మేము చేస్తాం ఇక్కడ యూకేలో. కాకపోతే ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఎవరికాళ్ళు ఊర్లలో చేసుకున్నా సరే యూకే ఎన్ఆర్ఐ టీడీపీ అనేది ఒక సెంట్రల్ యూనిట్ ఉంటుంది. సో వాళ్ళందరూ కలిసి మేము యాన్యువల్లీ ఇక్కడ మీట్ అవుతాము. వీ గెట్ టుగెదర్, అందరినీ కలుస్తాము. ఆ పార్టీకి ఏ విధంగా సహాయపడాలో, ఎట్లా హెల్ప్ చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది. అట్లాగే మా టీమ్ ప్రెసిడెంట్ గారు జయకుమార్ గారు, వేణు గారు, అట్లా పెద్ద టీం ఉంది మా వెనకాల. సో సోషల్ మీడియా తరపున కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా మేము ఇట్లా హెల్ప్ చేస్తుంటాం అందరికీ. సో అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారి స్పెషల్ అనుకోవచ్చు, ఎందుకంటే మహానాడు కడపలో నిర్వహిస్తున్నారు, అంటే వైఎస్ ఇలాకాతలో. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? జగన్ అడ్డాలో మా హవా నడుస్తుంది ఈసారి. నెక్స్ట్ టైం కూడా మేమే వస్తాం పవర్లోకి. అది డెవలప్మెంట్ త్రూ కానీ ఏదైనా సరే ఇట్స్ అ వెరీ కన్స్ట్రక్టివ్ గవర్నెన్స్ దిస్ టైమ్. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలు కానీ అందరికీ సేవలు చేస్తారు. అట్లాగే అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తాం, అన్ని ఇచ్చిన ప్రామిసెస్ అన్ని నిలబెడతాం ఈసారి. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ ఎన్ఆర్ఐ కార్యకర్తలు కూడా టీడీపీ గురించి ఎంత హోప్ఫుల్ గా ఉన్నారు. సో కెమెరా పర్సన్ శివాతో లండన్.